రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సచివాలయాల్లో పనిచేస్తున్న గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారికి బదిలీల ప్రక్రియ ప్రారంభించిన క్రమంలో పుష్ప కన్వెన్షన్ హాల్లో జరిగిన సచివాలయాలకు సంబంధించి అనంతపురం అర్బన్లోన దాదాపుగా 32 మంది ఎస్సీలకి పూర్తిగా మరి రామ్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేసినట్లు వాళ్ళ ద్వారా లెటర్ ఉంది కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ఈరోజు రామ్మోహన్ రెడ్డి గారిని అడిగినాం. రామ్మోహన్ రెడ్డి గారు నాది ఒక్కందే తప్పు లేదు, నేను కమిషనర్స్ కూడా తప్పు ఉందని చెప్పని ఉంటున్నారు. ఇప్పుడు కమిషనర్స్ తప్పు ఉంటే లెటర్ ఉండాలి ఆయన దగ్గర, కానీ రామ్మోహన్ రెడ్డి గారి పేరు మీదే లెటర్ ఉంది కాబట్టి ఆయన్ని అడిగినాం. ఎందుకంటే ఆయన చదివి సూపరింటెండెంట్ ఇంజనీర్ అంటే మేము కూడా ఆయనకంటే ఎక్కువ చదివిన వాళ్ళమే, మేమేం తక్కువ చదివిన వాళ్ళం కాదు. ఇప్పుడు నేనేమన్నా పొరపాటు చేసి ఎస్సీ ఎస్టీలకి జవాబు ఏమన్నా మీరు తప్పు చేసినారంటే నేను ముక్క రాస్తాను. మరి 7 మంది రెడ్డిస్ని మీరు రెడ్డి చేయండి, మంగళవారం సోమవారం నాడు ఆర్డర్స్ ఇచ్చి మరి మంగళవారం ధర్మవరంకి ఇచ్చి మంగళవారం నాడు అనంతపురం వేసినారు మీరు వాళ్ళని, అదే రెడ్డిస్ని. ఇదే మౌనికారెడ్డి కావచ్చు, పవిత్రారెడ్డి కావచ్చు, కిరణ్ రెడ్డి కావచ్చు, గుంటకల్కి వేసిన రాయల్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ మరీ మీరు వేసి ఈరోజు సాయంత్రం ఆర్డర్స్ ఇస్తున్నారు. తప్పు మీరు చేసి నేను ఒక్కడే కాదు ఇంకా 2 కమిషనర్లు అంటే వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళు బాధ్యులు అవుతారు. ఎస్సీ ఎస్టీలకు మోసం చేసిన వాళ్ళు ఎవడు బాగుపడే పరిస్థితి లేదు. రామ్మోహన్ రెడ్డిని గారిని వదిలే ప్రసక్తే లేదు. రామ్మోహన్ రెడ్డి గారి విషయంలో ఈరోజు సాయంత్రం కలెక్టర్ గారిని కలుస్తాం, నేను ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో కలుస్తాను. తప్పు చేస్తే నేను అంబేద్కర్ విగ్రహం దగ్గర ముగ్గురు వస్తాను. తప్పు వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ముగ్గురు ఎస్సీ ఎస్టీలు అందరూ ఎదురుగా కలెక్టర్ గారి సమక్షంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ముగ్గురు రాయాల. అప్పుడైతేనే కానీ ఎస్సీ ఎస్టీలు ఓర్చుకుంటారు, లేదంటే వాళ్ళు సస్పెండ్ చేసే వరకు మరి నిరంతరం ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగే వరకు ఏదైతే ఈ 40 టౌన్లను ఇచ్చినారో 32 మంది ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ స్థలాల్లోనో వాళ్ళ ఆప్షన్ పెట్టుకుని దాన్ని ఇస్తేనే మరి ఎస్సీ ఎస్టీలు ఈరోజు కమిషన్ ఎదురుగా నిలబడతాం. లేదంటే రామ్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా ఉన్న 2 కమిషనర్లు బాధ్యత ఉన్నారు వాళ్ళని కూడా కావచ్చు, వాళ్ళని కూడా వదిలే ప్రసక్తి లేదు. రేపు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కాదు, కలెక్టర్ బంగ్లా ముందు ధర్నా చేస్తాం. కలెక్టర్ బంగ్లా ముందు రాసి పెట్టుకోమని చెప్పు రామ్మోహన్ రెడ్డిని, కమిషనర్లు కూడా రాసి పెట్టుకోమని చెప్పినాను. కలెక్టర్ బంగ్లా ముందు అంటే కలెక్టర్ బంగ్లా ముందు చేస్తాను. 1,00,000 మంది పోలీసులు పెట్టుకోమని చెప్పు, 1,00,000 మందిని. నేను చేయకోకుండా ఉంటే నీ తండ్రికి తప్పు పుట్టినాను రేపు కలెక్టర్ బంగ్లా ముందర. ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తారు మీరు. 7 మంది రెడ్డిస్ని నీ వాళ్ళని వేసుకుంటావా, నీ తమ్ముని కూతురు వాళ్ళని వేసుకుంటావా? ఎస్సీ ఎస్టీలకు ఎందుకు అన్యాయం చేస్తాడు? ఎస్సీ ఎస్టీలే కాకుండా బీసీలు ఇంకా 47 మంది దాంట్లోనే ఉన్నారు. దీంట్లోనే వాళ్ళ సంగతి పక్కన పెట్టేద్దాం. ప్రపంచమంతా మేము చేయలేం, ఎస్సీ ఎస్టీలకు చేయగలం. ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగింది, న్యాయం జరిగే వరకు రేపు కలెక్టర్ గారు బంగ్లా ముందర భారీ ఎత్తున ధర్నా చేస్తామని సందర్భంగా పాత్రికేయ మిత్రులకు మీరు కూడా సహకరించాలి. ఇంతవరకు నా 32 ఏళ్ళలో మీరు అందరూ బాగా సహకరించారు. భవిష్యత్తులో కూడా మీరు సహకరించి ఈ ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరిగే విషయంలో 5 సంవత్సరంలో నరకయాతన పడి ఎక్కడెక్కడో దూర ప్రాంతాలు పనిచేసిన వాళ్ళకి అనంతపురం రావాలని ఆప్షన్ పెట్టుకుంటే ఒక్క టికెట్ ఇవ్వకుండా వాళ్ళ బంధువులకి ఇచ్చుకొని మొన్న సోమవారం నుంచి ఈరోజు అనంతపురంలో చేరినారు. వాళ్ళందరినీ తీసేసి మరి ఎస్సీ ఎస్టీలకు కూడా పెట్టుకుని ఆప్షన్స్ని ఇవ్వాలని చెప్పని ప్రధానంగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలోన అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోన మీ ద్వారా మీరు తప్పకుండా మా సహకరిస్తారని నమ్ముతున్నాం. మీరు మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై